గురుగారు, వేదాలు విజ్ఞాన పెన్నిధులు. అయితే ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి ఈ వేదాలే ఆధారం అని చెప్పటానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మన దురదృష్టం ఏమిటి అంటే, ఎన్నో వేల ఏండ్ల కింద వేద విజ్ఞానం భారతావనిలో ఆవిష్కరింపబడితే, అనంతర కాలంలో ఆ వేదాలను పరిశోధించి సత్యాన్ని తెలుసుకొని ఇవి తమ ఆవిష్కరణలు అని చెప్పేటువంటి ఆధునిక విజ్ఞానం నేడు మన కనుల ముందు కనపడుతూ ఉంది. వేదంలో ఆయం గౌ పృచ్ఛ విక్రమీ రసన్మాతరం పునః పితరం చ ప్రయన్ వత్సహ అన్న మంత్రము 4 వేదాల్లో కనపడుతుంది. దీని అర్థం ఏమిటి అంటే, సూర్యుడు ఆబోతు, భూమి గోవు, చంద్రుడు దూడ. గోవు ఆబోతు చుట్టూ తిరుగుతుంది, అలానే దూడ ఆవును అంటి పెట్టుకొని దాని చుట్టూ తిరుగుతుంది అని మనం 16వ శతాబ్దంలో గెలీలియో సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నాడు, భూమికి ఉపగ్రహం చంద్రుడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పాడని అనుకుంటున్నాం. కానీ ఇంత స్పష్టంగా ప్రతి వేదంలో ఉన్నటువంటి మంత్రం యొక్క రహస్యాన్ని సంస్కృతం రాని కారణంగా తెలుసుకోలేకపోతున్నాం. తెలిసినటువంటి పండితులు ఈనాటి ఆధునిక విజ్ఞానుల యొక్క అతి తెలివిని గమనించి వ్యాఖ్యానం చేయటానికి ముందుకు రావటం. మరి తిరుగుతున్నటువంటి ఈ భూమి, సూర్యుడు, చంద్రుల యొక్క కక్ష ఏమిటి అంటే, దీర్ఘ వృత్తాకారంలో ఇది తిరుగుతూ ఉంది. వృత్తానికి ఒకే కేంద్రం ఉంటే, దీర్ఘవృత్తానికి 3 సెంటర్డ్ ఆర్బిట్ అంటారు ఆంగ్లంలో. దాన్ని త్రినాభిచక్రమజరం అనర్వం ఏ విశ్వాభూతాని తస్థు అని వేదం చెప్పింది. అలానే మన ప్రేవులలో, మన తలలో సూక్ష్మ క్రిములు ఉన్నాయి అని 19వ శతాబ్దంలో లూయిస్ పాశ్చర్ చెప్పాడని విజ్ఞాన శాస్త్రం చెబుతూ ఉంటే, ఆంత్రాక్షో శీర్షాణం అథో క్రిమిన్ అన్న మంత్రం ద్వారా చిన్న ప్రేగులలో, తలలో, పక్కటెముకలలో సూక్ష్మ క్రిములు ఉన్నాయన్న మంత్రము మనకు వేదంలో దర్శనమిస్తూ ఉంది. అంతేకాదు, వాటిని చూడాలి అంటే నీకు సూక్ష్మదర్శిని కావాలి. ఈ మంత్రం కూడా మనకు వేదంలో కనబడుతుంది. ఆ అద్దాలను అభ్రకపు గాజు స్ఫటికంతో తయారు చేస్తారు అన్న విషయం కూడా వేదం చెప్పింది. అందుకే ముక్తకంఠంతో మనం ఈనాడు చాటి చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, ఆధునిక విజ్ఞాన ఆవిష్కరణ అన్నింటికీ మూలం వేద విజ్ఞానమే. ఆ వేద సారాన్ని మనం గమనించగలిగినాడు. ఏ విధంగా దాన్ని అధ్యయనం చేసిన వారు ఈ విజ్ఞాన ఆవిష్కరణలన్నింటినీ చేయగలిగారో, మనం కూడా అంత అద్భుతమైనటువంటి స్థితికి చేరగలుగుతాం. కావలసిందల్లా మన మీద మనకు విశ్వాసం, మన ధర్మం పట్ల మన యొక్క చిత్తశుద్ధి. ఈ 2 మనం ఉంచుకోగలిగితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది.